విశ్వేశ్వరి సిస్టర్ వందనాలు. వందనాలమ్మా, అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. అందరికి వందనాలు. 4 గంటల అయింది టైం, స్టార్ట్ చేసుకుందాము. శాంతి సిస్టర్ మన మధ్య ఉన్నారు. నిడదవోలు శాంతి సిస్టర్, ఈ శాంతి గారితో ఇంతకుముందు మన జూమ్ లో చాలా సార్లు వాక్యం చెప్పున్నారు కాబట్టి పరిచయం కొత్తగా అక్కర్లేదు. సిస్టర్ గారు పాట పాడి అలాగే వాక్యం కూడా చెప్తారు. సిస్టర్ శాంతి సిస్టర్ వందనాలమ్మా. పాట పాడండి, తర్వాత మెసేజ్ సిస్టర్ వీడియో పెట్టుకోండి. ఓకే, అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. పాట పాడి దేవుని మహిమపరచుకున్నాము. అందరికీ వందనాలండి. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చను నీ రుణం. ఈ కీర్తన కీర్తన వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలు, నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నీ కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను, నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చను నీ రుణం. మాటలే మూలుగుగా మారిన వేళ, నీ మాట నన్ను నీ మాట నిందలతో నేను కృంగిన వేళ, నీ దక్షిణ హస్తం నన్ను తాకినయా. నిందలతో నేను
వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకినయా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా. వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చను నీ కీర్తన. వేణోళ్ళనా నీ కీర్తన. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా. వందనం. వందనాలండి అవకాశం ఇచ్చినందుకు. వందనాలు సిస్టర్. చక్కని పాట పాడి దేవుని స్తుతించిన శాంతి సిస్టర్ వందనాలు. నిజమే, గతకాలం మనందరినీ కూడా కాచి కాపాడుతున్న దేవాదేవునికి వందనాలు. చక్కని పాట పాడిన సిస్టర్కి వందనాలు. మరి మెసేజ్ కూడా సిస్టర్ తీసుకుంటారు. సిస్టర్ మీరు మా కొంచెం అది బాగా వింటున్నారు సార్, కొంచెం బ్రేక్ వస్తుంది వాయిస్. ఒకసారి హై ఒకసారి లో, ఒకసారి చూసుకోండి, దగ్గరగా పెట్టుకోండి, మధ్యలో డిస్టర్బెన్స్ రాకుండా. వినిపిస్తుందమ్మా? ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ఇందాక కొంచెం తేడా ఉంది. ఓకే, లేఖనంలో నుండి వాక్యం స్టార్ట్ చేసామంటారా? చేసేసేయండి సిస్టర్. పాట కూడా అయిపోయింది కదా. ఓకే. అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చిన దేవాదేవునికి స్తోత్రాలు. అలాగే మరి ఎస్ఆర్ గ్రూప్ వారు అందరికీ కూడా ప్రేమ వందనాలు. కేజీఎం కూడా వందనాలండి. మరి మొదటిగా వందనాలమ్మా. మరి ముందుగా మరి ముందు చేరినప్పుడుగా మరి నా సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు కృప చూపించారు. అలాగే మరి అన్య కుటుంబంలో నుండి దేవుడు మమ్మలను రక్షించుకుని ఆయన బిడ్డలుగా స్వీకరించుకుని మరి ఇలాగా అసలు మరి ఈ గ్రూప్ లో ఉన్నవారి మరి ఎంతగానో మరి దేవుని పరిచయం చేసేవారు, దేవునిలో చాలా ఎదిగిన వారు. నేను ఎందుకు పనికిరాను దాన్నో మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాదేవునికే స్తోత్రాలు. మరి జ్ఞానం లేని వారిని మరి జ్ఞానులను సిగ్గుపరచడం, జ్ఞానం లేని వారిని ఏర్పరచుకున్నట్లుగా అసలు జ్ఞానమే లేదు నాకు. మరి అటువంటి నాకు దేవుడిచ్చిన ఇది గొప్ప భాగ్యమే. మరి ఎందుకంటే మరి గ్రూప్ లో మాట్లాడడానికి మరి నేనైతే అర్హురాలు కాదు. మరి దేవుడిచ్చిన కృప కనికరమే. ఆయన కృపను బట్టి మాత్రమే మరి మాట్లాడడానికి దేవుడి అవకాశాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు. మరి గ్రూప్ లో చేరి వచ్చిన వారికి కేజీఎమ్మ కూడా ప్రేమ వందనాలండి. అలాగే మొదటిగా నాకు ఈ అవకాశాన్ని ప్రభు అనుగ్రహించినందుకు ప్రభుకి మరి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన మరి కొన్ని తలంపులను మీతో పంచుకోవడానికి. అసలు మరి ఎస్తర్ గ్రూప్ అంటే అసలు చాలా మరి ఎంతో మంది మరి అందరూ సేవకులు, సేవ చేసేవారు, పెద్దవారు. వారి ఎదుటి నేనేం మాట్లాడాలి ప్రభువా, నేను జ్ఞానం లేదాన్ను అని మరి ప్రభు దగ్గర అడుగుతున్నప్పుడు మరి ప్రార్థన చేసుకుంటే రాత్రికాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన మరి తలంపులను మీతో పంచుకోవడానికి మరి ఆయన కృప చూపించాడు. మొదటిగా నాతో మాట్లాడిన మాటలు మరి అవి నా వాక్యం ద్వారా బలపడుతూ కొనసాగింపు చేస్తున్న మాటలే. ఆ మాటలను మీతో పంచుకుంటున్నాను. మీ అందరికీ వాక్యం తెలుసున్న వారే, మరి పెద్దవారే. మరి ఏమైనా మరి తెలిసి ఏమైనా తెలియక ఏదైనా మాట్లాడి ఉంటే క్షమించండి. మరి ఆయన కృప ద్వారా మరి కొన్ని మాటలు మనము లేఖనంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక. మరి మనము ఎక్కడి నుండి మనము వచ్చామండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలుచుకున్నాడు కదా.
పేతురు పత్రికలో చెప్తున్నాడు కదా, పేతురు పత్రిక 1వ అధ్యాయము ఆ అదే 2వ అధ్యాయము 9వ వచనములో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మరి ఇక్కడ 2వ అధ్యాయం 9వ వచనములు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారు. అసలు మనము మరి ముందుగా మరి నా మట్టుకు నేనైతే మాత్రం మరి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారము. మరి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 8వ వచనంలో ఒక మాట చదువుకుని దేవుని సహాయం కోరుకుందామండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. మరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము. పూర్వమందు ఎలా ఉన్నామంటే చీకటిలో, మరి పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాం. మరి పూర్వమందు ఎలా ఉన్నామంటే చీకటి అయి ఉన్నాం. మరి చీకటి అంటే పాప జీవితం, పాప జీవితంలో నుండి మరి ఇప్పుడు వెలుగు జీవితం అంటే జీవము కలిగిన వెలుగు జీవితంలోనికి రావడానికి దేవుడు కృప చూపించారు. ఆయన కృప ద్వారా మనము వెలుగులోనికి రాబడిన వారం. చీకటిలో నుండి, అంధకార చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన గొప్ప వెలుగులోనికి మనము మరి పిలువబడిన వారిగా, మరి ఏర్పరచబడిన వారిగా దేవుడు మనల్ని నడిపించారు. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కోరుకుని ముందుకు వెళ్దామండి. మరి చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహనీయుడా, మహోన్నతుడా, నిత్య నివాస మా తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అల్పులో మా భాగ్యులం ఎందుకు పనికిరాని వాళ్ళమైనప్పటికీ మా పైన చూపిన కృపా కనికరమును బట్టి మీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు చూపిన కృపా కనికరమేనయ్యా. మరి మేము ఇలాగ నీ ఎదుట నిలవబడి స్తుతిస్తున్నామంటే, నీ మాటలు ఉచ్చరిస్తున్నామంటే ఎందుకు పనికిరాని దాన్ని ప్రభువా. నన్ను నీ సెలువు చాటును మరుగుపరుచుకుని నీ ఆత్మచేత నింపి మీరే మా అందరితో మాట్లాడండి. ముందుగా బోధకుడిగా నీవు నాకు బోధించిన ఈ మాటలను ప్రభా మేము పలుకుచుండగా ప్రభా, మరి తండ్రి అపవాది మరి క్రియలను మీ శిలువ రక్తంచే బంధించండి. మీ ఆత్మ సహాయాన్ని మా మధ్య ఉంచండి. పరిశుద్ధ ఆత్మదేవ, మీ ఆత్మ నడిపింపు మా మధ్య ఉంచి నడిపించమని నీ కృపే నీ చేతులకు అప్పగించుకుంటూ, ఒట్టి పాత్రగా ఉన్న నన్ను నీ ఆత్మ చేత నింపి రెండంచెల ఖడ్గం వంటి నీ వాక్యము మరి చెబుచున్న నాకును వినేచున్న విడలకు కూడా సంధింప చేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరిచి, ఇంకా ప్రభా నీ ఆత్మలో ఈ ఉజ్జీవము కలిగి మేము మరి పని పాత్రలుగా వాడబట్టుకు మీరు కృప కుమ్మరించి నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని, ఈ కూడికని నీకు మహిమకరంగా జరిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన పుణ్యనామమున స్తుతులు సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఇక్కడ మరి మనము మరి ముందుగా చీకటి అయి ఉన్నాము. మరి అసలు చీకటి జీవితం అంటే పాప జీవితం. మరి చీకటి జీవితంలో నుండి మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. మరి ఆయన పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మరి ఆయన పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు ఎందుకంటే ఆయన గుణాశయములను ప్రచురించే నిమిత్తం నిన్ను, నన్ను, మనలందరినీ ఏర్పరచుకున్న దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూసుకుంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మరి వెలుగు ఫలము ఏదంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వీటిలో కనబడుచున్నవి. అసలు వెలుగు ఫలం గురించి ధ్యానించుకుందాము అని ఆశపడ్డాను. కానీ వెలుగుకు ముందుగా చీకటి కూడా మరి ధ్యానించాలని దేవుడు ఇచ్చిన తలంపుని బట్టి ముందుకు సాగుతున్నామండి. మరి చీకటి జీవితం, ముందుగా చీకటి జీవితం చూసుకుంటే మరి చీకటి జీవితం మనం చూసుకుంటే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ముందు 3వ వచనంలో మరి 3వ వచనంలో ముందుగా చూసుకుందాం. ఈ చీకటి పూర్వము చీకటి అయి ఉన్నారు అంటే ముందు చీకటిగా ఉన్నాం. చీకటి జీవితం అంటే 3వ వచనంలో మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని, మీరు భూతులైనను, పోకిరీ చేష్టలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. మరి ఇక్కడ ఇది చీకటి జీవితం. మరి పాప జీవితం అంటే చీకటి జీవితం. చీకటి జీవితంలో ఎలా ఉన్నాయి మరి మాటలు,
జారత్వము కాని, అపవిత్రత కాని, లోభత్వమే కాని అవి ఎత్తకూడదు. మరి బూతులు సరసోక్తులు అనేది ఎత్తకూడదు. అంటే చీకటి జీవితంలో అలాంటి మన ఇష్టానుసారంగా జీవించిన వారిగా ఉన్నప్పుడు మరి దేవుని తెలుసుకుని దేవుని బిడ్డలుగా ఉండి మరి ఇప్పుడైతే పూర్వం ముందు చీకటి అయి ఉన్నాం, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాం. వెలుగై ఉన్న మనము ఈ చీకటి జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మరి వెలుగైన జీవితానికి మనల్ని పిలుచుకున్నాడు. ఇంకొక మాట చూసుకుందామా? మొదటి యోహాను పత్రికలోను 5-6 వచనాలు చూసుకుంటే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఇక్కడ ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో చీకటి వారము అంటే మరి ఆయనతో కూడా సహవాసము చేసిన వారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధికులం. అంటే ఆయనతో సహవాసం చేస్తూ మరి ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. అందుకే ప్రభువునందు మనము వెలుగై ఉన్నాము. ప్రభువునందు మాత్రమే ఉన్నప్పుడు మనం వెలుగుగా ఉంటాము, కానీ ప్రభువునకు వేరే ఉన్నప్పుడు మనము వెలిగింపబడిన వారం కాదు. ఆయన చెప్తున్నాడు కదా, నాతో అంటకట్టబడిన వారే మనం బహుగా ఫలిస్తాము. ఆయనతో అంటకట్టబడి ఉంటేనే మనము బహుగా ఫలించగలం. ఆయనతో ఉంటేనే మనము బహుగా వెలుగుగా జీవించగలుగుతాం. ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు. మనము వెలుగు జీవితం జీవించే వారిగా ఉండాలి. మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఆయనలో వెలుగు ఉంది కదండి, మనకందరికీ తెలుసున్నదే. ఒక మాట చూసుకుందాం. 1వ అధ్యాయము 4వ వచనంలో చూసుకుంటే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో వెలుగున్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు జీవపు వెలుగు. ఆయన ఇచ్చే వెలుగు ఏంటంటే నిత్య జీవార్థమైన వెలుగు. ఆ వెలుగులో మనము ప్రకాశించేవారిగా మనం ఉండాలి అని దేవుని లేఖనం తెలియచేస్తుంది. అలాగే చీకటి జీవితాన్ని మరి ఈ చెడు ఆలోచనలు, చెడు క్రియలు, చెడు మాటలు, నడవడిక, మరి క్రియలు, ఆలోచనలు అన్ని కూడా తీసివేసేసుకునే వారిగా మనం ఉండాలి. ప్రభువునందు ఇప్పుడు ఎలా ఉన్నామంటే వెలుగై ఉన్నాము, వెలుగుగా ఉన్నాము, వెలుగు సంబంధులుగా మనం జీవిస్తున్నాం. ఈ వెలుగు సంబంధులుగా ఉన్న మనము వెలుగు ఫలం మనలో ఫలించాలి అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మరి క్రీస్తు మన మీద ప్రకాశించేవానిగా ఆయన ఉన్నాడు. మొదటిగా మరి 9వ వచనంలో మనం చూసుకుంటే, 8వ వచనంలో ప్రభువునందు మనం ఇప్పుడు వెలుగై ఉన్న మనము వెలుగు ఫలము మనలో ఫలించే వారంగా జీవించాలి. మరి పూర్వం అయితే చీకటిలో ఉన్న మనము ఇప్పుడు వెలుగు సంబంధులుగా ఉన్నాము. అంధకార చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన గొప్ప వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మరి పిలుచుకున్న మనం, పిలువబడిన మనము, ఏర్పరచబడిన మనము రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన జనాంగముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా మరి మనము ఆయన పిల్లలుగా ఈ లోకంలో జీవించడానికి
అలాగే స్వతంత్రులుగా జీవించడానికి, ఆయన కుమార్తెలుగా మరి ఆయన స్వాస్థ్యమునకు వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకుని ఏర్పరచుకున్నాడు. ఆయన బిడ్డలుగా పిలుచుకుని ఏర్పరచబడిన మనము వెలుగు ఫలము మనలో ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ వెలుగు ఫలము అంటే కొన్ని మాటలు మనం చూసుకుందామా? వెలుగు ఫలము మరి ఇక్కడ మనకు తెలియచేశారు కదా, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. మరి మనం వెలుగు ఫలముగా ఎలా జీవిస్తాము అంటే మరి సమస్త విధములైన మంచితనం అనేది మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మంచితనము ఈ వెలుగు ఫలము అంటే వెలుగు ఇప్పుడు మరి దీపాన్ని మనం లైట్ కూడా మరి పైన ఎత్తైన స్థలంలో పెట్టుకుంటాం. అంతేగాని మరి ఒక దీపమైనా సరే ఒక టేబుల్ మీద మరి ఎత్తైన స్థలం మీద పెట్టుకుంటాం, కానీ కొంచెం కింద మంచం కింద మరి పెట్టరు అని మత్తయి సువార్తలో కూడా రాయబడి ఉంది. మనం కూడా వెలిగించేది ఏదైనా ఒక దీపమైన ఎత్తైన ప్లేస్ లో పెట్టుకుంటాం, కానీ మరి దానికి అడ్డుగా పెట్టుకోం కదా. మంచం కింద పెడితే అసలు అంత కొంచెం ప్లేస్ లోనే వెలుగు వస్తుంది, కానీ మరి అది ఎత్తైన స్థలంలో పెడితే ఇల్లంతా వెలుగు వస్తుంది. మరి అలాగే మరి వెలుగు ఫలము మరి మనలో ఉన్న వెలుగు ఇతరులకు కనిపించే విధంగా మనం జీవించాలి. మనలో ఉన్న వెలుగు ఇతరులకు కనిపించాలి. మరి ఈ వెలుగు వెలుగు ఫలం ఏమిటంటే మంచితనము. ఈ మంచితనం అనే ఫలం మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మంచితనం అనే ఫలము అంటే మరి ఎవరు మంచివారు అంటే మన ప్రభువే మంచివాడు కదండి. ఇర్మియా గ్రంథంలో మనం ఒక మాట చూసుకుంటే, ఇర్మియా గ్రంథం 33:11 మన యెహోవా మంచివాడు, ఆయన మంచివాడుగా ఉన్నాడు. మరి ఆయన యెహోవా మంచివాడు కనుక ఆయన పిల్లలమైన మనము ఆయన వెలుగును మనం పొందుకున్న మనము మంచివారిగా, మరి మంచి ఫలములు ఫలించేవారిగా, మంచివారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఇంకో మాట చూసుకుందాము, సామెతల గ్రంథం. మనం మంచివాళ్ళు మనం అనిపించుకోవాలి అంటే దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు మనం మంచివాళ్ళు మనం అనిపించుకోవాలి అంటే సామెతల గ్రంథం 3వ ఒక మాట చూసుకుందాం. మనకందరికీ తెలుసున్నవే. సామెతల గ్రంథం 3వ దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. అంటే మరి దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును మంచివాళ్ళమని అనిపించుకోవాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే దయను సత్యము ఎన్నడూ విడిచిపోనీయకూడదు. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకుండా మరి దేవుని దృష్టి యందు వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అంటే దయను సత్యమును కలిగి మనం జీవిస్తే మనం దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును మంచివాళ్ళమని అనిపించుకుంటాం. మన ప్రభు దయగల దేవుడు, మంచివాడు, ఆయన సత్యవంతుడు. ఆయనను పోలి మనం జీవిస్తే ఆ దయను సత్యమును మనం ధరించుకుంటే ఇతరులకు దయ చూపించే హృదయం. నిజంగా మరి ఆయన దయాళుడు అని అనిపించుకోవడానికి కారణం ఏంటంటే ఆయన మరి నిజంగా ఆయనను హింసించి బాధించిన వారిని సహితం ఆయన ప్రేమించాడు కదా. ఆయన దయ చూపిన వాడు. మరి కాపర్లేని గొర్రెలుగా ఉంటున్న మనల పైన ఆయన దయ చూపించాడు, ప్రేమ చూపించాడు, కనికరం చూపించాడు. మరి ఆయనకు దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా చేసుకోవడానికి ఆయన ప్రాణాన్ని పెట్టడానికి మన పైన దయ చూపించాడు. అలాగే సిలువలో దొంగ పైన కూడా దయ చూపించాడు కదా. ఆయన కనికరం చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు. ఆయన దయాళుడు. ఆయన మనస్సును మనం కలిగి ఉండేవారిగా మనం ఉండాలి. దయను సత్యము ఎన్నడూ విడిచిపోనీయకుము. నీవు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు మనం మంచివాళ్ళు మనం అనిపించుకోవాలంటే దయను సత్యమును ఎన్నడూ విడిచిపెట్టకుండా కంఠాభూషణంగా ధరించుకుని మన హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకుని అనుసరించి నడిచేవారిగా ఉంటే మరి మనము దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు మంచివాళ్ళమని అనిపించుకుంటాం. మరి మంచివాళ్ళమని అనిపించుకునే వారిగా ఉండాలని మరి మనకు ఒక మంచి వ్యక్తిని మనం చూస్తాం. మంచి వ్యక్తిని మనం చూసుకుందామా? లూకాసు వార్త 23వ లూకాసు వార్త 23:50 ఒక మాట చూసుకుందాము. ఇక్కడ ఒక మంచి వ్యక్తి మంచి వాళ్ళు అనిపించుకోవాలంటే ఇతరులకు సహాయం చేసే గుణము. మరి అరిమతయి యోసేపు అనే ఒక సహోదరుని మనం చూసుకుందాం.
23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనం. అరిమతయ్య అను యూదయ పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యమున కొరకు కనిపెట్టుచుండిన వాడు. అతడు పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందకి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెన్నడును ఉంచబడలేదు. ఆ దినమందు ఇక్కడ తొలిపించిన ఒక సమాధి, యేసు దేహమును ఉంచిన మరి దానిలో పెట్టారు కదండి. ఎక్కడంటే దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొనిచున్న వాడిగా ఉన్నాడు ఈ వ్యక్తి. అంతేకాకుండా పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహమును అడిగి తీసుకుని వచ్చి మరి సన్నపు నార బట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధి ఉండెను. తొలిచిన రాతి సమాధి ఎవరిది అంటే ఇక్కడ మరి మత్తయి సువార్తలో కానీ ఇంకా సువార్తల్లో మనం చదివి ఈ అరిమతయ్య యోసేపు గురించి మనం ధ్యానం చేస్తే మరి ఇంతకీ అరిమతయ్య యోసేపు కొరకు తొలిపించుకున్న ఆ రాతి సమాధి, ఆ సమాధిని ఎవరి కొరకు? తన కొరకు తొలిపించుకున్న సమాధిని మరి ఏసైకి ఇచ్చేసాడు ఆయన. మరి ఏసయ్య దేహమును తీసి నారబట్టతో చుట్టి మరి అక్కడ మరి ఇంకొక చోట ఉంటది, ఏసయ్య రహస్య శిష్యునిగా ఉన్న వ్యక్తి ఈ అరిమతయ్య యోసేపు. అరిమతయ్య యోసేపు ఎటువంటి వాడిగా ఉన్నాడు? అతడు సజ్జనుడు, నీతిమంతుడై ఉన్నాడు. అంటే సజ్జనుడు నీతిమంతుడు. సజ్జనుడు అంటే మంచివాడు అని అర్థం, మంచివాడు అని అర్థం. అంటే ఇతను సజ్జనుడు, నీతిమంతుడై ఉన్నాడు. ఇతడు రహస్య శిష్యునిగా ఉన్నాడు. శిష్యులుగా ఉన్న శిష్యులుగా ఉన్న వారందరూ యేసేకు సిలువ వేసినప్పుడు దూరముగా పారిపోయారు, దూరముగా వెళ్ళారు. అంటే చాలా భయపడిపోయారు. అక్కడ ఉన్న వారి మరి పరిస్థితులను బట్టి భయపడిపోయారు. కానీ ఇతడైతే అప్పటి వరకు రహస్య శిష్యుడిగా ఉన్నాడు. కానీ మరి దేవుని ఎదుట మరి ఆ సమయంలో ధైర్యము చేసి యేసయ్య దేహాన్ని అడిగి అక్కడ తన కొరకు తొలిపించుకున్న తన మరి సమాధిని యేసయ్యకి ఇచ్చేశాడు. అంటే నీ కొరకు, నా కొరకు, మన కొరకు దాచుకున్నది మరి యేసయ్య పని కొరకు మనం ఉపయోగిస్తే మనకు దేవుడు నిజంగా మంచి గొప్ప ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే మంచితనం అంటే ఏంటి? ఈ సజ్జనుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే మంచివాడని పేరు రావడానికి కారణం అతని కొరకు, అసలు నిజంగా నా కొరకు అని అనుకున్నది ఎవరికైనా ఇస్తామో మనం? ఇవ్వలేం కదా. కానీ ఇచ్చే మనస్సు ఉండటమే మంచితనం. మరి నీ కొరకు, నా కొరకు దాచుకున్నది ఇతరులకు ఇచ్చేదే మంచితనం. నిజంగా మరి ఇతడు తన కొరకు తొలిపించుకున్న సమాధి, కొత్త సమాధి, ఎవ్వరిని పెట్టని సమాధి, అది యేసయ్యకి ఇచ్చేశాడు. ఎంత మంచి మనసు కదా. అసలు మరి ఒక బుక్ లో రాయబడి ఉందని మరి ఒక ఆంటీ చెప్పారు నాకు. మరి నిజంగా మరి అతని సమాధి కార్యక్రమం అంట రాజులకు జరిగినట్లుగా జరిగిందంట. మరి యేసయ్యకు ఇచ్చేసాడు తన సమాధిని. తన సమాధి కార్యక్రమం అంతా కూడా రాజులకు చేసినంత ఘనముగా జరిగింది అని ఒక బుక్ లో రాయబడి ఉందని నాకు తెలియచేశారు ఒక ఆంటీ. నిజంగా మరి రాజులకు జరిగినంతగా ఘనంగా జరిగింది అంటే అసలు దేవుని కొరకు మనం కొంత ఇస్తే దేవుడు మనకు ఘనత కలిగిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు కదా. ఇచ్చే మనస్సు కలిగి ఉండడమే మంచి మనస్సు. మరి ఇక్కడ అరిమతయ్య యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిని యేసయ్యకి ఇచ్చేశాడు. నీ కొరకు, నా కొరకు దాచుకున్నది దేవుని కొరకు ఇచ్చేవారిగా మనం ఉండాలని, అదే మంచితనము అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అలాగే మరి తన కొరకు దాచుకున్న మరి నిజంగా ఎంతగా ఇతరులకు సహాయం చేసిన మంచి గుణము అంటే సత్క్రియ చేయడం కదండి. మరి దోరకా అనే తబిత అనే సహోదరి కూడా మరి సత్క్రియలు చేసింది. తన కొరకు ఏమీ లేదు. ఆమె మరి ఒక వస్త్రాలు కుట్టుకునే సహోదరి చేతితో కుట్టిందో ఎలా కుట్టిందో మరి స్త్రీలకు సహాయం చేసింది. సహాయం చేసే మనసు, ఇతరులకు పెట్టే మనసు ఒక మంచి మనస్సు. ఆ మంచి మనస్సు కలిగి మనముంటే నిజంగా వెలుగు ఫలము అంటే ఆమె కాయలా పడిపోయినప్పుడు ఇతర స్త్రీలు వచ్చి నాకు ఇది చేసింది అది చేసిందని మరి పేతురు గారికి చెప్తున్నప్పుడు ఆమె వెలుగు ప్రకాశిస్తుంది కదండి. ఆమె చేసిన మంచి క్రియలు వెలుగుగా ప్రకాశిస్తున్నాయి.
నీవు నేను చేసిన మంచి క్రియలు వెలుగుగా ప్రకాశించు, నువ్వు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా చెప్పుకునేవారిగా మనం ఉండాలి. మనం ఉన్నప్పుడే కాదు కానీ ఉన్నప్పుడు ఘనత, లేనప్పుడు తిట్టుకునేవారిగా కాదు. అంటే ఒక్కొక్కళ్ళ మనస్తత్వం అలాగే ఉంటది అనుకోండి. కానీ మంచి క్రియలు మనం లేనప్పుడు కూడా ఈమె మంచిది, అమ్మో పోయింది కదా అమ్మయ్య అని అనుకునే విధంగా ఉంటున్నామా? ఈమె మంచిది, నా కొరకు ఇంత సహాయం చేసింది అని దుఃఖము, వేదన, ఇతరులు మరి ఎవరైనా లేనప్పుడు, పోయినప్పుడు మనకు వేదన కలిగే విధంగా ఉంటున్నామా? నిజంగా ఎంత మంచివాడమ్మా, ఎంత మంచిదమ్మా అమ్మాయి అంటే ఆ మంచితనం అనేది మనలో నుంచి రావాలి అంటే యేసేను ధరించుకోవాలి. ఆ వెలుగు ఫలము, ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభువే మనకు వెలుగై ఉన్నాడు. ఆయనను ధరించుకుంటేనే ఆయనలో అంటకట్టబడి మనం ఫలిస్తేనే బహుగా ఫలించగలుగుతాం. బహుగా వెలుగుగా మన ప్రకాశించేదిగా. ఇప్పుడు సూర్యుని వెలుగు చంద్రుని మీద పడితేనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, కానీ చంద్రునికి ఏమి వెలుగు లేదు. మరి ఆ ప్రకాశించే శక్తి సూర్యుని ద్వారానే. నీవు నేను వెలుగు ఫలంగా ఈ లోకంలో జీవించాలి అంటే యేసయ్యను మనం ధరించుకుంటేనే, ఆ యేసయ్య వెలుగే జీవపు వెలుగు. ఆ వెలుగును మనం ప్రకాశింపచేసి ఈ లోకములో మనం జీవవాక్యమును చేత పట్టుకుని మనం ముందుకు సాగేవారిగా ఉంటే వెలుగు సంబంధుల వలె మనం జీవించాలి, కానీ ఎప్పుడు కూడా చీకటి సంబంధుల వలె జీవించకూడదు. మరి నిజంగా మరి మనలో వెలుగు ప్రకాశించాలి అంటే దేవుని వాక్యము, మరి పాత నిబంధన గ్రంథంలో మరి ఒక బలిపీఠం మీద వెలుగు మరి ప్రకాశిస్తూ ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి, కట్టెలు వేస్తూ ఉండాలి, ఆరకూడదు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. అంటే మన హృదయంలో కట్టెలు, దేవుని వాక్యము, ప్రార్థన అనే కట్టెలు వేసుకుంటూ మనం ఎప్పుడు చల్లారిపోయే మరి మిలుకు మంట వెలుగుగా కాకుండా ప్రకాశించే వెలుగుగా మరి బహుగా మరి ఫలించే వెలుగుగా మనం ఉండాలి. మనలో ఉన్న కట్టెలు ఎప్పుడు కూడా ఆరిపోకూడదు, మంట ఆరిపోకూడదు. మనలో ఉన్న మంట వెలుగుతూ నిత్యము ఉండాలి అంటే మరి మనము మరి ఎప్పుడు కూడా వాక్యము ప్రార్థన ఎప్పుడు కూడా మనలో ఫలిస్తూ మనలో ఉంటూ ఉంటే మనలో వెలుగుతూ ఉంటాము, ప్రకాశించేదిగా ఉంటాం. అలాగే క్రీస్తును ధరించుకుంటేనే మనము వెలుగు సంబంధుల వలె మనం జీవించగలుగుతాం. ఈ మంచితనము అనేది మరి ఒక పాయింట్. నీతి ఫలములోని ఒక భాగము మంచితనము. తర్వాత నీతి కలిగి జీవించడం. నీతిమంతులు లోకంలో ఎవ్వరూ లేరు, ఒక్కరూ లేరని తెలియజేస్తున్నారు కదా. కానీ యేసయ్య నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. నీతిమంతులుగా తీర్చబడిన మనము మన వెలుగు ఎలా ప్రకాశిస్తుంది? నీతిమంతులుగా మనం జీవిస్తూ ఇతరులకు ప్రకాశించే విధంగా ఇతరులకు మన నీతి ప్రవర్తన మనం చూపించే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక మాట చూసుకుందాం. నీతిమంతుడు యెహోవా మంచివాడు అని మనం చూసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. కీర్తనలు 11వ కీర్తన, కీర్తనలు 11 7వ చరణంలో యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసెదరు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో కొంచెమైనను పాపమేమాత్రము లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు, ఆయన నీతిని ప్రేమించువాడు. అంతేకాకుండా యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసెదరు. నీతి, యథార్థత మనలో ఉంటే ఆయన ముఖ దర్శనం చేసేవారిగా మనం ఉంటాము. అలాగే నీతి ప్రవర్తన గలవారే పాపమును విడిచిపెట్టేవారుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:34 వచనంలో మనం చూసుకుంటాం. అంతేకాకుండా జకర్యా, ఎలిజబెత్లు మనం చూసుకుంటే లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో వాళ్ళు నీతిని అనుసరించిన వారిగా ఉన్నారు కదండి. అసలు జకర్యా, ఎలిజబెత్లు గురించి మనం చూసుకుంటే అప్పుడు పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో చివరిలో ఉన్నవారు, మొదటిలో ఉన్నవారు కదండి. పాత నిబంధనకు చివరిగా ఉన్నారు, కొత్త నిబంధనకు మొదటిగా ఉన్నారు. జకర్యా, ఎలిజబెత్లు మనం చూసుకుంటే వారు ఎలా ఉన్నారంటే 6వ వచనం, ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఎలిజబెత్ ఇక్కడ దేవుని దృష్టికి వీరు నీతిమంతులుగా ఉన్నారు. ఆ సమయం అసలు మనం చూసుకుంటే పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలము అని మనకు భక్తులు తెలియజేస్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి దేవుడు దూరస్తులుగా
ప్రజలకు దూరస్తులుగా ఉన్నప్పటికీ కూడా వారు యాజకత్వం చేయడం మాత్రము, దేవునిని ఆరాధించడం మాత్రము, మరి ఆయన మందిరంలో ఆయనను మరి ఆయనకు మరి ఆరాధన చేయడం మాత్రము వాళ్ళు మానుకోలేదు కదా. దేవునికి హత్తుకుని జీవించిన వారిగా ఉన్నారు. వాళ్ళు నీతిమంతులుగా, నిరపరాధులుగా, అసలు వారికి బిడ్డలు లేరు, పెద్ద వయసులో ఉన్నారు, కానీ మరి వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులుగా నడిచిన వారిగా ఉన్నారు. మరి ఇక్కడ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, ప్రభు ఆజ్ఞలు విడిచిపెట్టలేదు వాళ్ళు. దేవుడు మాట్లాడతలేదు కదా, ఎవరితోనూ మాట్లాడడం లేదు అని విడిచిపెట్టిన వారు కారు వాళ్ళు. వాళ్ళు దేవుని ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. మరి దేవుని దృష్టి అందు నీతిమంతులుగా మరి మనం జీవించే వారిగా ఉండాలి. దేవుని దృష్టిలో అంటే దేవుడు మరి వీళ్ళు దేవుడు దూరముగా ఉన్నారు కదా అని దూరముగా లేరు కదా, కానీ ఆ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. అక్కడ మరి యేసయ్య పుట్టిన తర్వాత మరి మందిరానికి తీసుకొచ్చిన సుమియోను గాని, అన్న ప్రవక్తని గాని, వీళ్ళు కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా, దేవుని కొరకు యథార్థవంతులుగా జీవించిన వారుగా ఉన్నారు. మరి విధవరాలుగా ఉండి కూడా నీతిమంతురాలుగా జీవించింది కదా, దేవుని మందిరములోనే గడుపుతూ అన్న ప్రవక్తని కూడా ఎంతగా దేవునికి ఇష్టరాలుగా జీవించిందో, నీతిని విడిచిపెట్టే వారిగా కాకుండా నీతిమంతులుగా జీవించే వారిగా మనం ఉండాలని, నీతి కొరకు ఆకలి దెప్పికలు గల వారు ధన్యులు అని మరి మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసుకుంటున్నాం. 5వ అధ్యాయం 6వ వచనంలో వారు తృప్తిపరచబడుదురు, వారు తృప్తిపరచబడతారు. మరి నీతి కొరకు ఆకలి దెప్పికలు కలిగిన వారు వారు తృప్తిపరచబడతారని దేవుని లేఖనం తెలియజేస్తుంది. నీతి ఫలములో మరి నిండుకున్న వారిగా ఉండాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు మన హృదయపూర్వకముగా మనము మరి ప్రభుని అనుసరించే వారిగా ఉండాలని కీర్తనలు 15వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకోవచ్చు. అలాగే నోవాహు కూడా నీతిమంతుడుగా జీవించిన వాడిగా ఉన్నాడు కదా. ఆ తరములో అక్కడున్న ప్రజలు ఎలా ఉన్నారంటే దేవునికి విరోధులుగా ఉన్నారు. విరోధులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టికి నీతిమంతుడుగా ప్రవర్తించిన వానిగా మరి నోవాహును మనము చూసుకుంటున్నాం. మరి నిజంగా నోవాహును మనం చూసుకుంటే ఎన్నో అధ్యాయము 6వ అధ్యాయము 19 ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకుందాం ఒక మాట. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హాము, షేము, యాపేతు 3 కుమారులను నోవాహు కనెను. మరి భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకం ఎలా ఉందండి? ఆ సమయంలో చెడిపోయి ఉంది. భూలోకము బలాత్కారముతో నిండి ఉన్నది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరాలను తమ మార్గము చెడిపి వేసుకుని ఉన్నారు. సమస్త ప్రజలు కూడా తన మార్గాలను చెడిపి వేసుకున్నారు. అలాగే వాళ్ళు బలాత్కారంతో నిండి ఉన్నారు భూలోకం అంతా కూడా. మరి వారు దేవుని సంధిని చెడిపోయి ఉన్నారు ఆ ప్రజలందరూ కూడా. కానీ అటువంటి భయంకరమైన పరిస్థితిలో కూడా నోవాహు ఎలా ఉన్నాడు? నోవాహు కుటుంబము, నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడిగా ఉన్నాడు. మరి నీతిపరుడును నిందారహితుడునై ఉన్నాడు. నీతిమంతుడుగా నిందారహితుడుగా ఉన్నాడు. మరి ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న లోకంలో మనం ఎలాగో మరి నీతిగా జీవించగలమండి? యథార్థంగా ఎలా జీవించగలం? లోకమంతా మరి చెడిపోయే ఉంది కదా అని మనం అనుకుంటున్నాం కదా. కానీ మరి లోకం ఎలా ఉన్నా కానీ ఆ సమయాల్లో నోవాహు ఎలా ఉన్నాడు? భూలోకం అంతా చెడిపోయి ఉన్నది, కానీ మరి నోవాహు ప్రత్యేకంగా జీవించిన వాడిగా, నోవాహు భార్య బిడ్డలు కూడా ప్రత్యేకంగా జీవించిన వారిగా ఉన్నారు కదా. మరి గనుకనే వాళ్ళు 8 మంది కూడా రక్షించబడ్డారు. 8 మంది కోడళ్లతో సహా వాళ్ళ కుటుంబం రక్షించబడింది. అంటే వారు లోకములకు వేరే ప్రత్యేకంగా జీవించారు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, చీకటిలో నుండి వెలుగులోనికి పిలుచుకున్నాడు. వెలుగు సంబంధులుగా ఉన్న మనము మరి లోకమునకు వేరే మనం ప్రత్యేకంగా జీవించాలి. మరి దేవుడు పరిశుద్ధుడు గనుక నీవు నేను పరిశుద్ధులుగా, ఆయన బిడ్డలమైన మనము పరిశుద్ధులుగా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇక్కడ లోకం ఎంతో పాపముతో నిండిపోయి ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధుడుగా జీవించాడు, నీతిమంతుడుగా జీవించాడు. నోవాహు ప్రత్యేకంగా దేవుడి ఎదుట నిందారహితుడుగా జీవించాడు. మరి నిజంగా దేవునికి ఇష్టడైపోయాడు.
నీవు నేను ఈ లోకమునకు వేరే ప్రత్యేకంగా మనం జీవించి దేవునికి ఇష్టలుగా ఉండాలని, మన వెలుగు ఇతరులకు ప్రకాశించేదిగా ఉండాలని, ఈ వెలుగు ఫలము మంచితనము, మనలో మంచితనం ఫలించాలి. అలాగే నీతి కలిగిన మార్గము, యెహోవా దృష్టికి నీతిమంతుడుగా ఉన్న నోవాహు కుటుంబాన్ని మనం చూస్తున్నాం. కుటుంబముగా నీతిమంతులుగా ఉన్నారు, కుటుంబముగా నిందారహితులుగా ఉన్నారు కనుక కుటుంబముగా రక్షించబడ్డారు. నిజంగా మరి మనం కుటుంబముగా ప్రభు కొరకు జీవించేవారిగా, నీతిమంతుడైన ఆ ప్రభు ఎదుట మనము నిందారహితులుగా జీవించేవారిగా ఉండాలని, మన నీతిని ఇతరులకు మరి ప్రకాశించేదిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అబ్రహాం గారు కూడా మరి దేవుని మాట నమ్మెను, అతడు నీతిమంతుడుగా మరి ఉన్నాడని మరి లేఖనం తెలియజేస్తుంది కదండి. యాకోబు పత్రిక 12వ అధ్యాయము 23వ వచనంలో మరి మనం చూసుకుంటే అబ్రహాము మరి దేవుని నమ్మెను, అది అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, నీతిమంతుడుగా ఆయన మరి తీర్చబడ్డాడు. మరి యాకోబు అలాగే చూసుకుందామా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అంతేకాకుండా రాహాబును వేసి కూడా దేవదూతలను మరి చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము. ఇక్కడ మరి రాహాబు కూడా నీతివంతురాలుగా పేరు పొందుకుంది. ఆమె చేసిన క్రియలను బట్టి వేగుల వారికి సహాయం చేసింది, దేవుని బిడ్డలకు సహాయం చేసింది, దేవుని బిడ్డలను ఆదరించి సహాయం చేసినందుకు ఆమె కూడా నీతిమంతురాలుగా మరి చేసింది. ఆమె క్రియలను బట్టి నీతిమంతురాలంటే చెడ్డ క్రియలలో నుండి నీతి క్రియల్లోకి వచ్చేసింది ఆమె. మరి ఆమె పాప జీవితము, అసలు ఆ చీకటి జీవితం మనం గురించి చూసుకుంటే, మరి అలాగే మరి పరిశుద్ధ వెలుగు జీవితం గురించి చూసుకుంటే, ఈమెను సాదృశ్యంగా చూసుకుంటే ఎంతో ఆశీర్వాదం కదా. ఆమె పాప జీవితం ముందు చీకటి జీవితం ఎలా ఉంది ఆమెలోనిది. మరి ఆమె చీకటి జీవితం అంటే ఆమె వేశ్య అనే ఒక ముద్ర ఉంది, వేశ్య అనే ఒక జీవితము, పాప జీవితం, చీకటి జీవితం. ఆ చీకటి జీవితంలో నుండి ఆశ్చర్యకరమైన గొప్ప వెలుగులోనికి వచ్చింది. దేని ద్వారా అంటే ఆయన చేసిన గొప్ప కార్యములను విని విశ్వాసం ఉంచి ఆ ప్రభు వైపు చూసింది గనక ఆమె ఇశ్రాయేలు జనాంగములో, ఆమె రక్షింపబడి ఇశ్రాయేలు జనాంగములో పరిశుద్ధురాలుగా జీవించింది. ఆమె జీవితాన్ని దేవుడు మార్చేశాడు, వెలుగు జీవితంలో వెలుగులో ప్రకాశించేదిగా చేశాడు కదా. నిజంగా మరి బోయాజు కుటుంబం ఎంత ఆశీర్వాదము, ఎంత పొలము, మరి ఎంత భూలోక ఆశీర్వాదాన్ని దేవుడు ఆమెకు ఇచ్చాడు, అలాగే పరలోక ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆమె అంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ఆమె వెలుగు జీవితాన్ని హత్తుకుని జీవించింది, ప్రకాశించేదిగా జీవించింది, ఇశ్రాయేలు జనాంగములో ఆమె ప్రత్యేకంగా జీవించింది అని చెప్పి మరి నిర్గమాకాండంలో వ్రాయబడి ఉంది. నిర్గమాకాండం కాదు, సారీ, యెహోషువ గ్రంథం మరి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనము రాహాబు గురించి మనం చూస్తాం. మరి నిజంగా ఆమె మరి వెలుగుగా ప్రకాశించింది, పాప జీవితాన్ని విడిచిపెట్టి, చీకటి జీవితాన్ని విడిచిపెట్టి ఆమె మరి వెలుగు జీవితంలోకి ప్రవేశించడమే కాకుండా ప్రవేశించి నిలిచిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రవేశించి నిలిచిపోవడం కాదు గాని మరి అందులో ప్రకాశించే విధంగా జీవించాలి. ఆమె జీవితము మరి ఫలభరితముగా జీవించబడింది అంటే ఆమె వెలుగును హత్తుకుంది, వెలుగు క్రియలను కలిగి జీవించింది, మరి నీతిమంతురాలు అనిపించుకుంది. నీతిమంతురాలు అని అనిపించుకోవాలంటే ఆ క్రియలు లేకుండా మనం ఏమీ చేయలేం. నిజంగా మరి రూతు గ్రంథంలో మనం చూసుకుంటే నయోమి మరి ఓర్ప, అక్కడ నయోమి ఎలిమెలెకు కుమారులు వీళ్ళందరూ కూడా మరి బెత్లెహేంలో కరువు వచ్చిందని చెప్పి మరి మోయాబుకు వెళ్ళిపోయారు కదండి. మోయాబుకు వెళ్ళిపోయారు ఆ కుటుంబం. కానీ బెత్లెహేములో ఈ మరి రాహాబు కుటుంబం కూడా ఉంది కదా, రాహాబు కుటుంబం కూడా అక్కడ నిలిచి ఉంది. మరి ఆ శ్రమల్లో, కష్టంలో, అక్కడ కరువులో వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ ప్రభువును హత్తుకుంది. అసలు నిజంగా జ్ఞాపకం చేసుకుంటే అంత బోయాజు అక్కడ ఉన్నాడు. మరి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు బోయాజు పొలాలు, ఆస్తిమంతుడిగా ఆశీర్వదింపబడిన వాడిగా ఉన్నాడు. అంటే ఇంత ఆస్తివారుడుగా ఆశీర్వదింపబడిన వాడిగా ఉన్నాడు అంటే మరి తన తల్లి తండ్రి అయిన మరి రాహాబు సల్మాన్ ను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆ కష్ట సమయాల్లో, మరి ఆ కరువు సమయాల్లో వాళ్ళు విడిచి వెళ్ళిపోలేదు కదా, దేవునిని హత్తుకున్నారు.
దేవునిని అనుసరించారు కనుకనే మరి వాళ్ళు అక్కడే నిలిచి ఉన్నారు. కనుక దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, వెలుగు ప్రకాశింప చేశాడు. ఆమె మరి నా నీతి క్రియలు, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, శ్రమ వచ్చినా, ఎటువంటి పరిస్థితిలో ఉన్న ప్రభుని హత్తుకుని మనం జీవిస్తే మన వెలుగు ప్రకాశిస్తుంది. మన వెలుగు ప్రకాశిస్తుంది. మన జీవితాలు అన్ని కూడా ఆశీర్వాదకరంగా మనం ముందుకు సాగగలుగుతాం. ఈమె నీతిమంతురాలు అని ఆమె కూడా మరి ఒక మంచి పేరు పొందుకున్న సహోదరిగా ఉంది. ఆమె క్రియలను బట్టి అబ్రహాము నీతిమంతుడుగా ఉన్నాడు, అలాగే రాహాబు కూడా నీతిమంతురాలుగా పేరు పొందుకున్న సహోదరిగా మనం చూస్తున్నాము. మరి అలాగే మరి ఇంకొకటిగా చూసుకుంటే ఈ మరి వెలుగు ఫలంలో ఇంకొకటిగా చూసుకుంటే సత్యము కూడా ఉంది కదండి. ఒకసారి చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. అంటే మరి మంచితనము కలిగి మనం జీవించాలి, నీతిమంతులుగా మనం జీవించాలి, ఇతరులకు ప్రకాశించే విధంగా మనం జీవించాలి. సత్యమును వాటిలో కనబడుచున్నది. సత్యము అంటే మరి దేవుని లేఖనం తెలియచేస్తుంది కదా. యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17 17వ అధ్యాయం 17వ వచనం. మరి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. ఆయన వాక్యమే సత్యమై ఉన్నది. ఆయన వాక్యమే సత్యము. ఆయన వాక్యమై ఉన్న దేవుడుగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే మనం చూసుకుంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు. ఈ సత్యము వాక్యమే సత్యము. ఇక్కడ నీ వాక్యమే సత్యము అంటున్నాడు. అంటే దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి సత్యము అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనము అనుసరించి నడిచేవారిగా ఉంటే మనము వెలుగు ఫలముగా ఇతరులకు వెలుగుగా కనిపిస్తాం. మనలో సత్యము అంటే మరి ఆయన క్రియలు మనం కలిగి ఉండాలి. ఆయనే వాక్యమై ఉన్నాడు. వాక్యం ద్వారా మనతో మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన చెప్తున్నాడు, దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండా. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు. ఇక్కడ ఆయనే జీవపు వెలుగుగా ఉన్నాడు. మరి ఆయన వెలిగించేవాడిగా ఉన్నాడు. ఆయన వాక్యమైన దేవుడుగా మరి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించుటకి లోకానికి వచ్చాడని దేవుని లేఖనము మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. మరి ఆయన మన మధ్య నివసించుటకి లోకానికి వచ్చాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ ఆయన యందలి సత్యం ఉన్నదని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:21 మనం చూస్తాం. ఆయన యందలి సత్యం ఉన్నది. ఆయనే సత్యము. మరి పొరుగువానితో సత్యమే మనం మాట్లాడాలి అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో చూసుకుంటే పొరుగువానితో మనము సత్యమే మాట్లాడాలని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఇక్కడ యోహాను సువార్త ఇంకొక మాట చూసుకుందామా. 8వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసుకుంటే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారనైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఇక్కడ మరి ఆయన వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యాన్ని గ్రహించే మనస్సు మనకు కలుగుతుంది ఎప్పుడైతే దేవుని వాక్యమందు నిలిచిన ఎడల. దేవుని వాక్యం మనలో ఉంటే సత్యమును గ్రహిస్తాం, సత్యమైన వాక్యమును గ్రహిస్తాం. లోకంలో ఎన్నో దుర్బోధలు వస్తున్నాయి. మరి బోధ నిమిత్తం పోరాడుడి అని మరి యూదా పత్రికలో వ్రాయబడి ఉంది. మరి 1వ అధ్యాయంలో బోధ నిమిత్తం మనం పోరాడే రోజులు ఇప్పుడు రోజులు. నిజంగా బోధ నిమిత్తము సత్యమైన బోధను మనం గ్రహించగలుగుతాం. సత్యమును గ్రహించెదరు. ఎప్పుడు సత్యమును గ్రహిస్తామంటే దేవుని వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా దేవుని వాక్యం మనలో ఉంటే
మనం సత్యాన్ని గ్రహిస్తాం, సత్యవంతుడైన ఆ ప్రభువుని గ్రహిస్తాం. మన లోకంలో ఎన్నో బోధలు దుర్బోధలు వచ్చినప్పటికీ కూడా సత్యమైన వాక్యమును మనము హృదయములో అంగీకరించి ప్రభువుని హత్తుకుని మరి ఆ సత్యమైన బోధలు మనము నిలిచిన వారిగా ఫలించే వారిగా మనం ఉంటాము. ఆయన చెప్తున్నాడు, సత్యమును గ్రహించే మనస్సు మనకు కలుగుతుంది. మరి గ్రహించే మనస్సు, నిజంగా మరి గ్రహింపు కలిగిన మనస్సు. ఏ బోధైనా వినేస్తూ మనము ముందుకు సాగేవారిగా ఉంటున్నామా? మనం సత్యమైన బోధను పట్టుకుని ఆయన వైపు మాత్రమే మనం నడిచేవారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు వెళ్ళే మార్గమే లేదు. కానీ లోకంలో ఎలా చెప్తున్నారంటే యెహోవాయే మార్గం, యేసుక్రీస్తు ఏమీ మార్గం కాదు. కానీ నిజంగా సత్యమైన బోధ గ్రహించే మనస్సు మనకు కలిగి ఉండాలని, మరి అలాగే గ్రహింపు లేని వారిగా పడిపోయే పరిస్థితిలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సత్యమైన బోధను విడిచి లోకంలో ఎంతో మంది పడిపోయే పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వారి కొరకు మనం మొరపెట్టే వారిగా ఉండాలి. నిజంగా మరి ఉదయ కాలంలో మరి ఇక్కడ ఫోన్ లో మనం చూస్తుంటే ఎంతో మంది సత్యం కొరకు నిలిచి ప్రాణం త్యాగం చేస్తున్నారు కదండి. దేవుని కొరకు నిలిచి ప్రాణ త్యాగం చేసే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. కానీ సుఖభోగముల కొరకు నిజంగా వాక్యంలో తెలియచేస్తున్నాడు, సుఖముల కొరకు పరిచయం చేసేవారు కూడా ఎంతో మంది ఉన్నారు. యోధా పత్రికలో మనకు తెలియచేస్తున్నాడు. మరి తండ్రి మరి ఎంతో మంది మరి వాళ్ళ ఇష్టాల కొరకు దుర్బోధలు చేసేవారు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ సత్యమైన వాక్యమును మనం గ్రహించుకోవాలి అంటే దేవుని వాక్యంలో నిలిచిన వారిగా ఉండాలి. దేవుని వాక్యంలో నిలిచిన వారిగా ఉంటే మనం ఫలిస్తాము అని దేవుడి లేఖనం మనకు తెలియచేస్తుంది. దేవుని లేఖనంలో మనం ముందుకు సాగే వారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా మరి చీకటి జీవితంలో ఉన్న మరి సహోదరులు మనం చూసుకుంటే మరి యెజబేలు అనే సహోదరి చీకటి జీవితం చూపిస్తుంది కదండి. యెజబేలు, అతల్య, అలాగే దెలీలా, మరి మనం కొంతమంది స్త్రీలు మరి పరిశుద్ధ గ్రంథంలో చీకటి జీవితం జీవిస్తున్న వారు ఉన్నారు. ఆ చీకటి జీవితంలో నుండి మరి వాటిని విడిచిపెట్టి వెలుగు జీవితంలో ఉండాలి. దెలీలా మరి తను మరి వినిపిస్తలేదండి? వినిపిస్తుంది, బాగా వినిపిస్తుంది. మరి పాపంలోనికి నడిపించిన మరి దెలీలాను చూస్తే ఆమె కూడా చీకటి జీవితం ఆమెలో ఉన్నది. అలాగే యెజబేలు తన భర్త ఇశ్రాయేలు రాజే, కానీ మరి ఆయన మరి నాబోతు పొలాన్ని ఆశించి అతన్ని చంపేసి, అంటే దుర్మార్గంగా నడవడానికి కారణము మరి యెజబేలు అయింది. అంటే చీకటి జీవితంలో మరి పరిశుద్ధ జీవితం ఆ వాళ్ళలో లేదు. అతల్య కూడా తన కుమారుడిని చెడు మార్గంలో నడిపించడానికి, మరి అసలు తన కుమారుని వంశాన్నే చంపించడానికి కారణమైపోయింది. అంటే ఎంత పాప జీవితంలోనూ కూడా మరి సహోదరులు ఉన్నారు. అంతేకాకుండా మంచిగా వెలుగు సంబంధులుగా ఉన్న సహోదరులు కూడా ఉన్నారు కదండి. మరి మనం ముందుగా ఇప్పుడు చూసుకున్నాం కదా, రహాబు జీవితం కూడా మరి చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చింది. అలాగే మరి వెలుగు సంబంధులుగా ఇతరుల కొరకు రూతు జీవితం మనం చూసుకుంటే ఆమె కూడా మోయాబు స్త్రీగా ఉంది. కానీ ప్రభువుని హత్తుకుంది, వెలుగును హత్తుకున్న జీవితము మరి ఆమె ఆశీర్వాదకరంగా, మరి ఆమె మూడుబారిపోయిన జీవితము, భర్త లేడు, ఎవరు లేరు, కానీ ప్రభువుని హత్తుకుంది. ఆ వెలుగు చీకటిలో నుండి, అంధకార చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన గొప్ప వెలుగులోనికి వచ్చిన ఆ సహోదరి దేవుడు ఆమె కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆమె కూడా మూడుబారిపోయిన జీవితాన్ని చిగురింప చేశాడు. ఆమె వెలుగు సంబంధురాలుగా దేవుడు ఆశీర్వదించాడు కదా. మరి చీకటి జీవితాన్ని విడిచిపెడితే, ప్రభువుని హత్తుకుంటే, ఆయన వెలుగులోనికి మనల్ని వస్తే మరి ఆయన మనల్ని ఆశీర్వాదకరంగా నడిపించే దేవుడిగా ఉన్నాడు. మరి ఎస్తేరును కూడా మనం చూసుకుంటే, మరి ఎస్తేరు నక్షత్రము అనే మరి ఆమెకు పేరు ఉంది. అంటే ఆమె వెలుగుతూ ప్రకాశించేదిగా. మరి తను ఎలా వెలిగింది అంటే, ఆమె మరి ఎవరూ లేని, తల్లిదండ్రులు లేని సహోదరిగా ఉంది. మరి ఆమెను దేవుడు మరి హేగే మరి దయ పుట్టించాడు, హేగే పక్షంలో దయ పుట్టించాడు. అలాగే అక్కడున్న వారు అందరి మనస్సులో ఆమెను చూడగానే దయ పుట్టింది. అలాగే రాజు హృదయంలో కూడా దయ పుట్టించాడు దేవుడు. అంతగా ఆమె ఇష్టురాలు అయిపోయింది కదా దేశంలో. ఆమె ఎవరున్నారో ఎవరు లేని సహోదరియే.
వాళ్ళ అన్నయ్య దగ్గర వాళ్ళ మరి తండ్రిగా మరి ఆ సహోదరుడు పెంచుతున్నాడు. అతని ఒక్కడే, కానీ ఆ ప్రభు వైపు మాత్రమే చూసింది. నిజంగా అందరికీ దయ పుట్టింది. ఒక రాణి స్థానాన్ని దేవుడిచ్చాడు. యూదులందరూ రక్షించబడ్డక ఆమె ద్వారా ఒక సాధనంగా ఆమె వెలిగింది. ప్రకాశించే సహోదరిగా అయింది కదా. మరి నిజంగా ప్రభువును హత్తుకున్న వారికి వెలుగు జీవితం. ఆయన చెప్తున్నాడు కదా, అంధకార చీకటిలోనున్న మనలను ఆశ్చర్యకరమైన గొప్ప వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నారు. ఆ పిలువబడిన మనము, మరి ఏర్పరచబడిన మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన మనము ఆయన గుణాతిశయములను ప్రచురం చేసేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు, మనము ఒట్టి పాత్రలుగా కాదు, కానీ దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన చేతిలో పని పాత్రగా మనం వాడబడాలని, ఆయనకి ఇష్టలుగా మరి మనం ఉండాలని, మనలో వెలుగు ఫలము ఫలిస్తూ ఇతరులకు వెలుగును ప్రకాశించేదిగా, ఇతరులకు పంచేవారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మరి ఇంకొక మాట చూసుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాము. చూసుకుని ముందుకు వెళ్దాం, సమయం అయిపోయిందండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, 2వ అధ్యాయం 16. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలదు. ముందుగా మనం ఎట్టి జనము మధ్య అంటే 14వ వచనం, మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనై దేవుని కుమారులగునట్లు మరి శాంతి వాయిస్ రాలా? ఇప్పుడు శాంతి వాయిస్ రాలేదు మా. నెట్ ఏమో పోయినట్టు. అవునవును మధ్య మరి మనం ఎలా ఉండాలంటే, జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనం ఎలా ఉన్నామంటే, లోకములో జ్యోతుల వలె ఉన్నాం. మరి ఎలా? జీవవాక్యమును చేత పట్టుకుని మునుపు అన్యులుగానే జీవించాం. మరి ఇప్పుడు వెలుగు సంబంధులుగా ఉన్న మనము జీవవాక్యమును చేత పట్టుకుని ఒక మంచి సాక్ష్యముగా మనం ఉంటున్నామా? ఇరుగు పొరుగు వారి పట్ల, సంఘం మధ్యలో, అలాగే ఇరుగు పొరుగు వారి మధ్యలో అందరూ అన్య జనాంగమే. వారందరూ అన్య జనాంగములో మనం కలిసిపోయే వారిగా ఉండకూడదు. మనం ప్రత్యేకంగా జీవించి మన వెలుగును ఇతరులకు ప్రకాశించేదిగా మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె మరి రూతు మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన, సత్ప్రవర్తన మంచిగా ఉంది. మంచి ప్రవర్తన. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన ఇంకా మంచిగా ఉంది. నీవు పాత జీవితం కంటే ఇప్పుడు జీవితం మంచిగా ఉందా? మన జీవితము ప్రభు నమ్మిన మరి బిడ్డలుగా ఉన్న మనము పాత జీవితం కంటే ఇప్పుడు రక్షింపబడి ఆయనలో ఎదుగుతూ ఎన్నో సంవత్సరములు మనం గతించి ప్రభుని అంగీకరించి రక్షింపబడి ఆయన బిడ్డలుగా ఉండి, ఎక్కడ రక్షింపబడిన నాటి నుండి ఎలా ఉన్నామో అలాగే ఉండే విధంగా కాకుండా, మనము ప్రత్యేకంగా ఇంకా ఎదుగుతూ ప్రకాశిస్తూ మన వెలుగుని ఇతరులకు పంచే విధంగా మనం జీవించాలి. కొన్ని ఆత్మలైన ప్రభు వద్దకు నడిపించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకంలో మనము జీవవాక్యమును చేత పట్టుకుని ఆయనను మహిమపరిచే విధంగా మనం జీవించాలి. ఆయన వెలుగై ఉన్న దేవుడు, మనం చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన దేవుడు. ఆ వెలుగును ప్రకాశింప చేస్తూ మనం ముందుకు సాగే వారిగా ఉండాలి. ఇక్కడ మరి మూర్ఖ జనం మధ్య మనము జ్యోతుల వలె మనము ఆయన వెలుగును మరి ప్రకాశించే విధంగా మనం జీవించే వారిగా మనం ఉండాలి. జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె మనం ముందుకు సాగేవారిగా, అంటే మరి దేవుని వాక్యం మనం చేత పట్టుకుని ముందుకు సాగేవారిగా ఉండాలని ఈ ఫిలిప్పీ పత్రికలో వ్రాయబడి ఉంది. పేతురు రాసిన పత్రికలో మనం ఒక మాట చూసుకుంటే, మరి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనము ఎవరము అంటే దేవుని సొత్తైన ప్రజలం. మనం దేవుని సొత్తు. నీవు నా సొత్తు అంటున్నాడు. ఆయన సొత్తుగా ఉన్నాం.
మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలువబడిన వారం. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, మనల్ని మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. మరి మనము ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. మనము నమ్మదగిన వారిగా ఆయన బిడ్డలుగా ఉండి మనము ఆయన కోరినట్లుగా ఆయన గుణాతిశయములను ప్రచురించే నిమిత్తం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడే అని అందరికీ తెలియజేస్తున్నాడు. మరి మనము ఎక్కడ వేసిన వారు అక్కడమే ఉండకుండా ఇతరులకు సువార్త ప్రకటించే వారిగా లోకమైతే చివరి దినాల్లో ఉన్నట్లుగా ఉన్నాం కదండి. మరి అంతా కూడా భయంకరమైన పరిస్థితిలో ఉంది. మనం సువార్త ప్రకటించుటకు సిద్ధ మనస్సు కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన గుణాతిశయములను ప్రచురించే నిమిత్తమే నిన్ను నన్ను మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశం. మనం ఏర్పరచబడిన వంశంగా ఉన్నాం. మరి ఏర్పరచబడిన వంశముగా దేవుడు చేసుకున్నాడు. అలాగే రాజులైన యాజక సమూహము, రాజులైన కుమార్తెలు. మన ప్రభు రాజు, రాజాదిరాజు, ఆయన రానయ్యున్నాడు. ఆ రాజు కుమార్తెలుగా ఉన్నాం మనం. రాజులైన యాజక సమూహం, రాజులైన కుమార్తెలుగా, రాజుకి కుమార్తెలుగా ఉన్న మనం ఎప్పుడు కూడా లేని వారిగా, మరి బలహీనులుగా, మరి బీదలుగా మనం ఉండడానికి కాదు. మన హృదయంలో ఎప్పుడు మన ప్రభు రాజుగా ఉన్నాడు. ఆ రాజు కుమార్తెలు ఎలా ఉండాలి అంటే రాజుకి మహిమ తెచ్చే విధంగా మనం జీవించేవారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా యాజక సమూహముగా ఉన్నాం. దేవుడు యాజక సమూహముగా చేశాడు. యాజకులైన గొప్ప భాగ్యం లేవీలకు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. ఆ లేవీలకు ఇచ్చిన గొప్ప భాగ్యం నీకు నాకు ఇచ్చాడు. ఆయన మందిరములో వెళ్ళడానికి, ప్రత్యక్ష గుడారములో వెళ్ళడానికి లేవీలు, మందసాన్ని మోయడానికి మాత్రం లేవీలకే ఇచ్చాడు. కానీ ఈనాడు నీకు నాకు అన్య జనాంగమైన అర్హత లేని నీకు నాకు మరి రాజులైన యాజక సమూహమైన దేవుని సొత్తైన జనాంగంగా చేసుకున్నాడు. యాజకులు అంటే మరి దేవుడు ఏర్పరచుకున్న జనాంగం లేవీలకు మాత్రమే ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారంలో మరి అక్కడ మరి బలి అర్పించే మరి గొప్ప భాగ్యము, అలాగే ధూపం వేసేది, అలాగే రొట్టెలను దేవునికి ఏర్పరిచేది, అలాగే మరి అక్కడ దీపార్తి వెలిగించేది లేవీలకు మాత్రమే ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారంలో, ఆవరణంలో, అలాగే ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ప్రధాన యాజకుడు ఒక్కడి మాత్రమే దేవుడు ఏర్పరిచాడు. మధ్యలో అడ్డుతెరలను పెట్టాడు. అవన్నిటినీ తొలగించాడు కదా యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తము ద్వారా మనం దూరస్తులం అయిపోయాం. మనకు మధ్యలో మరి తెర ఏర్పరచబడింది. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒక ప్రత్యక్ష మరి ప్రధాన యాజకుడు మాత్రమే మరి ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే, ప్రధాన యాజకుడికి మాత్రమే ఇచ్చాడు. మరి యాజకులుగా మరి దేవుడు నిన్ను నన్ను ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే, దేవుడు యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి ఆ అడ్డు తెరను తొలగించేశాడు. దూరస్తులుగా ఉన్న మనలను సమీపస్తులుగా చేర్చాడు కదా. ఆయన ఎదుట నిలవబడడానికైనా అర్హత లేదు నీకు నాకు. అటువంటి గొప్ప భాగ్యము ఆ అడ్డుతెరగా ఉన్నది ఆ శిలువ మరణము. ఆయన మరణము ద్వారా, ఆయన శిలువ రక్తములో మనల్ని కడిగాడు. ఆయన మరణము ద్వారా దేవుడు మనకు ఆ అడ్డుతెరను తొలగించేశాడు. తండ్రికి మనకు దూరస్తులమైన మనలను సమీపస్తులుగా చేశానని మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంది కదా. దూరస్తులమైన మనలను సమీపస్తులుగా చేశాడు. తెస్సలోనిక పత్రిక, ఎఫెసీయ ఒకసారి దూరస్తులుగా ఉన్న మనలను సమీపస్తులుగా చేశాడు కదా. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులమును, వాగ్దాన నిబంధన లేని ప్రజలునై, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానం, ఆయన
మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మరి దూరస్థులమైన మరి మనల్ని ఏకము చేశాడు. మరి నిజంగా మరి మనకు మరి క్రైస్తవులని క్రీస్తు బిడ్డలని మరి ఇది వరకు మరి ఇశ్రాయేల్ జనాంగం అంటే ఎవరికి వాళ్ళు ప్రత్యేకమైన బిడ్డలుగా కాకుండా అన్య జనాంగముగా ఉన్న మనలను అందరినీ కూడా మరి ఏకపరిచాడు. అంతేకాకుండా తండ్రికి మనకు దూరస్థులమైపోయిన మనలను సమీపస్తులుగా చేశాడు. దేవునికి దూరస్థులమైపోయాం కదా. ఆది కాండంలో మనము దేవునికి దూరస్థులం ఎలా అయిపోయి మనకు తెలుసు. పాపం ఫలం తిన్నప్పుడే ఆదామా అని పిలిచినప్పుడు తండ్రి అని దేవునితో సహవాసం చేసే మరి ఆదాము హవ్వలు మరి ఒకానొకప్పుడు దేవుడు పిలిచినప్పుడు దాగుకున్నారు. పాపము ద్వారా దాగుకున్నారు. ఆ పాపము చేసి దాగుకున్నారు. అంటే పాపము చేస్తే మనము దేవునికి ఎదురుట నిలవబడలేని భయము మనలో పుడుతుంది. నిజంగా మరి ఆయన దూరస్థులమైపోయిన మనల్ని, దేవునికి సహవాసం కోల్పోయిన మనలను దేవుడు యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా మన పాపములను కడిగి మనకు తండ్రికి మనకు దూరస్థులమైపోయిన మనలను సమీపస్తులుగా చేశాడు కదా. ఆయనతో నిత్యము సహవాసం చేసే గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆయనతో నిజంగా అసలు ఆ మందిరానికి వెళ్ళడం అంటే, సహవాసం చేయడం అంటే ఎంత సంతోషం ఆనందముతోనూ మనం వెళ్ళేవారిగా ఉండాలి. నిజంగా మరి అట్టి సంతోషం మనం కలిగి ఉంటున్నామా? నిజంగా మరి ఆయన మన కొరకు మరి యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి మరి నిజంగా మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి దూరస్థులం అయిపోయిన మనల్ని మరి సమీపస్తులుగా చేశాడు. ఆ తండ్రిని ఆరాధించుటకు మనము మరి ఆయన హృదయపూర్వకంగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించుటకు మనం సిద్ధ మనసు కలిగిన వారిగా ఇష్టముతో ప్రభుని స్తుతించుటకు చల్లపూట వేళ వచ్చి మరి ఆదాము హవ్వలతో ఎంతో సంతోషంతో సహవాసం చేసేవాడు. మానవుల్ని ఎంతో ఇష్టలుగా చేసుకున్నాడు. నిన్ను నన్ను ఇష్టలుగా చేసుకుని చీకటిలోనున్న మనలను, అగ్నిలో పడిపోతున్న మనలను వెలుగులోనికి నడిపించుకుని ఆయన బిడ్డలుగా స్వీకరించుకున్న మనము ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి సంతోషంతో ప్రభు సన్నిధికి వెళ్ళేవారిగా, ఆయనను ఆరాధించేవారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఆయనను ఆరాధించుటకు మనము సిద్ధ మనసు కలిగిన వారిగా ఉండాలి. అసలు మనం అర్హత లేని మనకు దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో కదా. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే ఆయన కుమార్తెలుగా స్వీకరించుకున్నాడు. అంతేకాకుండా పరలోకములో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందామా? 6వ అధ్యాయం 2వ అధ్యాయము 7వ వచనం మొదటి నుంచి 6-7 వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అసలు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి మనకు పునరుద్ధాన బల శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా పరలోకమందు ఆయనతో కూర్చుండే భాగ్యం మరి పెండ్లి కుమార్తెగా మనము ఆయన ప్రక్కన కూర్చుండే భాగ్యం ఇచ్చాడు కదా. ఆయన ప్రక్కన కూర్చుండే భాగ్యం ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన మరి దూతలతో నేను ఎప్పుడైనా చెప్పానా నీవు నా సొత్తు అని, నీవు నా ప్రక్కన కూర్చుండమని? మరి కానీ దూతలతో నిత్యము ఆయనకు ఆజ్ఞ ఇవ్వగానే చేస్తున్న దూతలతో చెప్పలేదు. కానీ మరి మనలను ఎంతగా ప్రేమించాడు ఆయన ప్రక్కన కూర్చుండే భాగ్యం, ఆయన కుమార్తెలుగా జ్యేష్ఠత్వపు హక్కును దేవుడు మనకిచ్చాడు. ఆయన కుమార్తెలుగా మనల్ని స్వీకరించుకున్నాడు. అలాగే ఆయన ప్రక్కన కూర్చుండే భాగ్యం, అగ్నిగుండము నుండి తప్పించి మనలను ఎంత గొప్ప ధన్యులను చేశాడో కదా. అన్యులైన మనలను ధన్యులుగా చేసిన ఆ ప్రభువుని ఎల్లప్పుడూ మనం స్తుతించి మహిమపరిచే వారిగా ఉండాలి. ఆయన ప్రక్కన కూర్చుండే భాగ్యం ఇచ్చాడు. ఆయన కుమార్తెలుగా ఉండే మరి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన ఆ ప్రభుని ఎల్లప్పుడూ మనము ప్రభుని స్తుతించి మహిమపరుస్తూ మన వెలుగు మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వెలుగును ఇతరుల ఎదుట ప్రకాశించే విధంగా, ఇతరులకు మనము ఆ వెలుగును ప్రకాశింపచేసే విధంగా
అలాగే వారిని కూడా వెలుగులోనికి నడిపించే విధంగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి అలాగే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్న మరి మనము ఆయన గుణాతిశయములను ప్రచురించే నిమిత్తం మనల్ని ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, యాజకులకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు, నీకు నాకు అనుగ్రహించాడు. ఆ యాజకత్వపు హక్కును దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అంటే ఆయనతో సహవాసం చేసే భాగ్యం. నిజంగా మరి ఆ మందసము దగ్గరకు మరి ప్రధాన యాజకుడిగా మన ప్రభువే తన సొంత రక్తాన్ని మన నిమిత్తము మరి ఆ మందసం మీద ఆయనకు ప్రోక్షింప చేసి మన పాపములన్నీ కూడా కడిగి ఆయన మనల్ని సమీపస్తులుగా చేశాడు. రాజులైన యాజక సమూహంగా, మరి యాజకులు మాత్రమే దేవుని పని చేసేవారు, కానీ నీకు నాకు దేవుని పని చేసే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. సువార్త ప్రకటించి ఆయన కొరకు జీవించే భాగ్యం దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, మరి మనము ఈ లోకంలో దరిద్రులైన వారు అయినప్పటికీ విశ్వాసమందు భాగ్యవంతులం. నీవు నేను భాగ్యవంతులం. ఆ ప్రభువుని కలిగి ఉన్నందుకు భాగ్యవంతులం. ఆయన కొరకు జీవిస్తున్నందుకు భాగ్యవంతులం. నిజంగా యాజక ధర్మాన్ని, యాజకులుగా ఇతరుల కొరకు మరి ప్రార్థించి, ఇతరుల కొరకు మరి మనము ప్రయాసపడి ఆయన కొరకు జీవించే బిడ్డలుగా ఉండటకు మనకి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి ప్రభువుని ఎల్లప్పుడూ మనం స్తుతించి ఆరాధించి మహింపరిచే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే పరిశుద్ధ జనముగా, అసలు పరిశుద్ధులు అనిపించుకోవడానికైనా మనకు అర్హత ఉందా? లేదు కదా. నా మట్టుకు నేనైతే ఒప్పుకుంటున్నాను, పరిశుద్ధురాలును అని అనిపించుకోవడానికి కూడా అర్హత లేదు. ఆ పరిశుద్ధుడిని మనం కలిగి ఆయన వెలుగులో పాలు పొందుతున్నాం గనుక, జీవపు వెలుగును మనం పొందుకున్నాం గనుక మన పరిశుద్ధులైన జనాంగముగా మనము మరి పిలువబడుతున్నాం. పరిశుద్ధులు అనిపించుకోవడానికైనా అర్హత లేదు నాకైతే. మురికి వంటి హృదయం, ఆయన చూస్తున్నప్పుడు నా హృదయం మురికి వంటిదిగా ఉంది. అయినప్పటికీ కూడా పరిశుద్ధులుగా క్రీస్తు రక్తము ద్వారా నా పాపములు కడిగి పరిశుద్ధురాలుగా దేవుడు అనుగ్రహించి మనలను మరి ఆయన పరిశుద్ధ జనాంగముగా చేసుకున్నాడు. నిన్ను నన్ను అంత గొప్ప భాగ్యం ఇచ్చిన ఆ ప్రభువుని ఎల్లప్పుడూ మనం స్తుతించి ఆరాధించి మహింపరిచేవారుగా, దేవుని సొత్తైన ప్రజలు, నీవు నా సొత్తు అనిపించుకోవడానికి మన బిడ్డలు మనకున్నారు, మనము మన సొత్తు అనుకుంటాం కదా. అలాగే మరి ప్రక్కనున్న బిడ్డలు మన ఇంటికి వస్తే ప్రక్కనున్న వాళ్ళు బిడ్డలే అంటాం, కానీ మన సొత్తుగా మనం చూసుకుంటామా? లేదు కదా. అలాగే మరి మన ప్రభు అయితే మన బిడ్డలు, మన సొంత బిడ్డలు మనం ఇంట్లో ఎలా చూసుకుంటున్నామో అంతకంటే ఎక్కువగా ఆయన సొత్తుగా చేసుకున్నాడు. నీవు నా సొత్తు. ఆయన హత్తుకుంటున్నాడు నిన్ను నన్ను, ఆయన ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మరి మనం ఆయన కొరకు ప్రయాసపడేవారిగా కూడా మనం ఉండాలి. మనం వెలుగుతూ ఇతరులకు వెలిగించేవారిగా, వెలుగు ఫలం మనలో ఫలించేదిగా, మంచితనము, సత్యము, అలాగే నీతి సత్యము మనలో ఫలించేదిగా, ఇతరులకు క్రీస్తును ప్రకటించేవారిగా, మరి క్రీస్తు కొరకు మనం జీవించేవారిగా, ఆయన సొత్తైన జనాంగముగా మనం జీవించాలి అంటే మరి ఆయన కృపను మనం ధరించుకునేవారిగా, ఆయన కృపను మనం పొందుకునేవారిగా, ఆయన కృప ద్వారా దేవుడు గొప్ప రక్షణ అనుగ్రహించాడు. ఆయన కృపను మనం ఇతరులకు పంచేవారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వించి మన హృదయాలు ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. దేవాది దేవునికి స్తోత్రాలండి. అవకాశం ఇచ్చిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే కిజియా అక్క కూడా ప్రేమ వందనాలు. అక్క వందనాలు. అక్క వందనాలు సిస్టర్. నడిపిస్తున్న అక్క కూడా వందనాలు.